అయ్యా, ఆ సంఘంలో ఆ తల్లి తిమోతి గురించి ప్రవచనం చెప్పింది కదా అన్నయ్య, మీరు కూడా ఆ తల్లి తిమోతి గురించి ప్రవచనం చెప్పినట్లుగా నన్ను గురించి కూడా ఏదైనా ప్రవచనం చెప్పండి అన్నయ్య, నేను ధైర్యపడతా అని అంటారా? వినండి, మీ పేరు నాకు తెలియకపోయి ఉండొచ్చు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియకపోయి ఉండొచ్చు, మీరెవరో నాకు తెలియకపోయి ఉండొచ్చు, కానీ మీరు ఆరాధించే దేవుడు ఎవరో నాకు తెలుసు. ఆయన ఎవరో నాకు తెలిసి మీ భవిష్యత్తును ప్రవచనం ఎత్తి మాట్లాడతా. ఒకసారి నా వైపు చూడండి. అయ్యా, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ప్రవచనం చెప్తారా? నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ప్రవచనం చెప్తారా? నా ఉద్యోగ వ్యాపారాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రవచనం చెప్తారా? భవిష్యత్తులో నా భక్తి జీవితం ఎలా ఉండబోతుంది? ప్రవచనం చెప్తారా అని ఒకవేళ మీలో ఎవరైనా అడిగితే మీ భవిష్యత్తును గురించి ప్రవచనం ఎత్తి చెప్తా. ఏంటో ఆ ప్రవచనం చెప్పమంటారా? నీ తల్లి వంశంలో ఎవరిని దీవించనంతగా, నీ తండ్రి వంశంలో ఎవరిని దీవించనంతగా, నీ పూర్వపు వంశ చరిత్రలో ఎవరిని దీవించనంతగా భవిష్యత్తులో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. భవిష్యత్తులో దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. నీ పితరుల్లో ఎవ్వరికి ఇవ్వని ప్రత్యేకమైన ఆశీర్వాదం నీ తల మీద దేవుడు కుమ్మరించబోతున్నాడు. ఎలా ఈ మాట చెప్తారయ్యా అని అంటారా? నేను ఆరాధించే నా దేవుడు ఎవరో తెలుసా? మీరు సేవించే మీ దేవుడు ఎవరో తెలుసా? తరం తర్వాత తరం తన అభిషేకాన్ని రెట్టింపు చేసేవాడు. నీ తల్లి మీద నిలిపిన అభిషేకం కంటే మించిన అభిషేకం నీ మీద దేవుడు కుమ్మరిస్తాడు. నీ తండ్రి మీద నిలిపిన అభిషేకం కంటే మించిన అభిషేకం యేసు నామములో నీ తల మీద దేవుడు కుమ్మరింపజేస్తాడు. నిన్నెలా నిలవబెట్టాలని దేవుడు కలగన్నాడో తెలుసా? నిన్నెలా ఆశీర్వదించాలని దేవుడు కలగన్నాడో తెలుసా? నీ పట్ల దేవునికి ఉన్న గొప్ప ప్రణాళిక ఏంటో తెలుసా? నీ తల్లి వంశంలో, నీ తండ్రి వంశంలో, నీ తాత ముత్తాతల వంశంలో, నీ పూర్వపు చరిత్రలో ఎవ్వరికి ఇవ్వని ఓ ప్రత్యేకమైన ఈవి నీ కొరకే దేవుడు దాచిపెట్టించాడు. అది నీకు మాత్రమే ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. తిమోతి, నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక సాధారణమైనది కాదయ్యా. ఈరోజు పౌలును వాడుకుంటున్నాడే, ఒకరోజు నీ కాలం వస్తుంది. పౌలును వాడుకున్న దానికంటే మించిన అభిషేకంతో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు.